ఆ పార్వతీదేవి ఎవరో తెలుసా? ఆ ఆర్యామహాదేవి అన్న పేరుతో పరమశివుడి పక్కన ఇల్లాలుగా ఉన్నది శ్రీ మహావిష్ణువు. ఆయన బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యామతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపంతతో తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యా పూజ్యకరస్య జీవ హిమచేత్కోవా తదన్యోధిక అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. ఎవరో ఈ ఆర్యామహాదేవి. బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యామతే. ఆ పరమశివుడి దగ్గర శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఆయన చేతిలో బాణం అయ్యారు, ఒకనాడు ఆయన రథాన్ని లాగేటటువంటి వృషభం అయ్యారు త్రిపురాసుర సంహార సమయంలో. అలాగే మోహిని వేషం తీసుకుని పరమశివుడి యొక్క మనస్సుని ఆహ్లాదపరిచారు. బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యామతి ఘోణిత్వం. పరమశివుడి యొక్క పాదాలు తెలుసుకోవడం కోసం భూమిని తొలిచి కిందకెళ్లారు వరాహ రూపంలో. అప్పుడే కదా అరుణాచల క్షేత్రం ఆ మహాశివరాత్రి అగ్నిస్తంభం ఏర్పడింది. అందుకని ఇంతగా తన పాద కైంకర్యం చేసినటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ప్రీతి చెంది ఆనాడు పరమశివుడు శ్రీ మహావిష్ణువుని ఆర్యామహాదేవి అన్న పేరుతో తన భార్యగా స్వీకరించట. అదే హరిహరమూర్తి. అందుకే హరిహరమూర్తి అని ఒకటి ఉంటుంది. అది శివకేశవ అభేదంగా రెండు కలిసినటువంటి మూర్తి. అదిగో ఆ మూర్తి ఆ ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆ విష్ణువు నన్ను భార్యగా పొందడానికి అంగీకరిస్తారో అంగీకరించరో అని బెంగ పెట్టుకుంటుంది. బెంగ పెట్టుకుంటుంటే వచ్చాడు అగ్నిజ్యోతనుడు. గబగబా వచ్చి, అమ్మా మిత్య భవద్గుణోన్నతి అమేఘనామల్లిత్య నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడి సురాసులు లేకమై వచ్చిననైనా అన్నారు. అందుకని ఆయన బయలుదేరి వస్తున్నారు. వచ్చి ఈ రాక్షసులందరినీ యుద్ధంలో ఓడిస్తారు. ఓడించి రాక్షస వివాహంలో నిన్ను స్వీకరిస్తారు. అంటే ఇప్పటిదాకా లోపల ఇంద్రియములతో పోరాటము చేసి 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 ఈ ఇంద్రియములను నేను గెలవలేను, పరమేశ్వరుడే వచ్చి గెలిపించి నన్ను తనవాడిగా తనదానిగా చేసుకోవాలని స్తోత్రం చేసినటువంటి రుక్మిణీదేవి యొక్క అనన్య శరణాగతి ఫలించి పరమాత్మ వచ్చి ఆవిడ విరోధుల్ని ఆయన ఓడించి ఆవిడని తనదానిగా చేసుకుంటున్నాడు. అందుకని ఇదిగో ఇటువంటి దూతకృత్యాన్ని చెయ్యగలిగినటువంటి వాడు గురువు. అందుకని ఆయన పేరు అగ్నిజ్యోతనుడు అని చెబితేట అమ్మవారు వెంటనే తన మెడలో ఉన్న హారాన్నో లేకపోతే ఇంట్లో ఉన్న ధనాన్నో తీసుకొచ్చి ఇవ్వలేదు అగ్నిజ్యోతనుడికి. ఆవిడంది, జలజాతాక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నన్ను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితిని నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమని సద్బంధు చూతామని. నిజంగా పద్యం ఏమి పద్యం అండి. నిజంగా ఆవిడ అంటుంది, నువ్వు సద్బంధు చింతామణి. సత్తు యొక్క బంధువులకి చింతామణి అంటే, చింతామణి అంటే చింతించగానే కోరికలు తీర్చేస్తుంది. అది ఆ మణి దగ్గరికి వెళ్ళి నాకు కొత్త గ్యాస్ స్టవ్ కావాలంటే వెంటనే గ్యాస్ స్టవ్ ఇచ్చేస్తుంది అంతే. అంతేగాని మళ్ళీ ఏదో ఆర్డర్ ఫామ్ ఏదో ఇవ్వడం అలా ఏమి ఉండవు. చింతిస్తే ఇస్తుంది. ఆ చింతామణికి అటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటేట, పార్వతీదేవి ఉన్నటువంటి ఇల్లు కట్టినటువంటి ఇటకలకి అమ్మవారి యొక్క దాన గుణాన్ని, అమ్మవారిని భక్తులు తలుచుకోగానే కోర్కెలు తీర్చేటటువంటి లక్షణాన్ని చూసి 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 ఆ ఇంటి ఇటకలకు వచ్చేసింది ఈ లక్షణం. ఆవిడ ఇల్లు చింతామణి గృహాంతస్థ అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పేరు. చింతామణి అనబడేటటువంటి ఇటకలతో పట్టుకుంది ఆవిడ ఇల్లు. ఈవిడ లక్షణం ఆ చింతామణులకు వచ్చాయి. అందుకని చింతిస్తే చాలు ఇచ్చేస్తాయి ఆ మణులు. నువ్వు సద్బంధు చింతామణి, సత్తకి బంధువులైనటువంటి వాళ్ళు చింతిస్తే సత్తని తెచ్చి ఇవ్వగలిగినటువంటి వాడివి. భగవంతుణ్ణి కోరుకున్న భక్తులకి భగవంతుణ్ణి తెచ్చి ఇవ్వగలిగినంతటి సమర్థుడివి నువ్వు. అటువంటి వాడివి నీ కృపం బ్రతికితిన్, నీ కృప వల్ల బతికేను నేను ఇవ్వాల. ఎన్నడు గురువు తనకి దర్శనాన్నిచ్చి గురువు భగవంతుడి గురించి 4 మాటలు చెప్పి భగవంతుడి వైపుకి తిప్పుతున్నాడో ఆనాడు భగవంతుని పాదముల వైపుకి తిరిగే వరకు ఇంతకాలం తాను బ్రతికినటువంటి బ్రతుకు కాదని చావు. ఏనాడు భగవంతుని యొక్క పాదములు తెలుసుకుంటున్నాడో, ఏ పాదములు తెలుసుకోవడానికి భక్తుని యొక్క సహచర్యము తోడైందో అది బ్రతుకు. ఎందుకని ఇంకా నువ్వు మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరము లేని ఓడనెక్కిస్తున్నాడు ఆయన. అందుకని అటువంటి మహాపురుషుడికి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? దానికి నువ్వు ఏమిటి వెలగట్టిస్తావు? యమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటారు.
శంకర భగవత్పాదాచార్యులు. గురువు అంటే అనంతముగా నిండి నివిడీకృతమైన పరమేశ్వరుణ్ణి తెచ్చివ్వగలడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి నేను బట్టలు పెట్టాను, గురువుకి నేను అది ఇచ్చాను, గురువుకి నేను ఇది ఇచ్చానని అనకు. ఏం చేస్తావు? అంజలి ఘటించద భూసురాన్వయమని భూమి యందు సూర్యుడి. అందుకని నీకు 2 చేతులతో నమస్కరిస్తాను. ఒంటి చేత్తో నమస్కారం చెయ్యడం గురువుకి మహాపాతక హేతు. ఆ చెయ్యి కొన్ని కోట్ల మార్లు నరకవేయబడి. అటువంటి ఆత్మస్థితి కలిగినటువంటి వాడికి ఒంటి చేతితో నమస్కారం చేయడం పరమదోషం. అందుకని అంజలి ఘటించద నేర్పుతోంది రుక్మిణీది. జాగ్రత్త సుమా, గురువులకి నమస్కారం చేసేటప్పుడు ప్రణిపాతం భూమి మీద పడి నమస్కారం చెయ్యాలి. కనీసం నమస్కారం చెయ్యవలసి వస్తే 2 చేతులు ఇలా కలిపి శిరస్సుని తగిలించి నమస్కారం చెయ్యాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అధిష్టానమైన బుద్ధిని 11ంటిని వారి పాదముల దగ్గర సమర్పించాలి. అందుకని అంజలి ఘటించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి, నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా స్వామి, అందుకు ఇదిగో ఇలా నమస్కరిస్తాను. అందుకే ఆవిడ పొంగిపోయింది. మరునాడు బయలుదేరింది, రథం ఎక్కింది అమ్మవారు. బయలుదేరి పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయానికి వెళ్ళి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులను మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిం పతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు. నిజంగా ఈ పద్యం రాని వాళ్ళు ఆంధ్రదేశంలో ఎవ్వరూ. ఎందుకని అంటే ఎక్కడ చూసినా ముసలి వాళ్ళ దగ్గర నుంచి పడుచు వాళ్ళ వరకు ఈ పద్యం చెప్తారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? సనాతనులు. వాళ్ళకి ఆది లేదు, అంతం లేదు. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాగినీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే వనిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం పతిశంభవే అంటారు. ఆయన మహానుభావుడు సనాతనులైన ఉమామహేశులం. వాళ్ళు ఒకనాడు ఉన్నవాళ్లు కారు, ఒకనాడు లేని వాళ్ళు కారు. ఈ జగత్తు ఎప్పుడు ఉత్పత్తి అయిందో అంతట ముందు నుంచి ఉన్నారు. అందుకే లలితా సహస్రం అమ్మవారి గురించి చెప్పి 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 అంది పూర్వజ లలితాంబిక అంది. పూర్వ జ అన్ని పుట్టక ముందు పుట్టినదానివి. ఆవిడికి ఆవిడ పుట్టుకని చూసిన వాళ్ళు లేదు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పుట్టుకని చూసిన వాళ్ళు లేదు. వాళ్ళిద్దరూ సనాతనులు. అందుకే ఎక్కడైనా వాళ్ళిద్దరికే ప్రథమ నమస్కారం. వాళ్ళిద్దరికి నమస్కరించినటువంటి చేతులు కావు, కృతజ్ఞత. వాళ్ళకి నమస్కరించి తీరాలి. రుక్మిణీదేవి అంతటి నమస్కరించి ఎంతటి వాళ్ళు 5వ తనం కావాలనుకుంటే వివాహంలో చేసేటటువంటిది గౌరీ తపస్సు. ఆ పార్వతీదేవిని ఉద్దేశించి తపస్సు చేస్తారు. అమ్మా, నీకున్నటువంటి మాంగళ్య భాగ్యం మాకు కటాక్షించమని. అటువంటి సనాతనులైన ఉమామహేశులను ఆ పరమశివుడు తలుచుకుంటే ఏమివ్వలేడు. పాపం నరసింహమూర్తి గారు నన్ను ప్రత్యేకం అడిగారు. ఆ పరమశివుడి వైభవాన్ని చెప్తారు. ఆయన ఏది ఇవ్వలేడు అంటే ఆయన సమస్త సృష్టి ఆయన చేతిలో ఉంది. ఆయన లీలామాత్రంగా సంకల్పం చేస్తే మహాకామేశ్వరుడిగా ఈ బ్రహ్మాండం ఆవిర్భవించేది. ఆయన 3వ కన్ను తెరిస్తే భస్మం అయిపోతాయి. మహాగ్రాస, మా అమ్మ తలుచుకుందా కిస్మిస్ పట్టు మింగినట్టు మింగేస్తుంది ఈ జగత్తు. ఆవిడ అనుగ్రహించిందా పార్వతీదేవి అయి కటాక్షిస్తుంది. అందుకని అటువంటి స్వరూపం కాబట్టే పరమశివుని ఆరాధన చేస్తూ అంటారు, ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగత భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖద్వాంగ ఖడ్గచర్మ మృగయ పాశు
పాశంకుచ ఢమరుక మృగశూల చాపపాన గదాశక్తి బిందివాలతో వరము సొలము సుండి ముద్గల ప్రాస పరిగ పట్టి శతగ్ని చక్రాబ్జాయుధ భీషణకర సహస్రదంస్త్ర కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రం చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన విషవిభూషణ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు మహమృత్యు భయం నాశయ నాశయ రోగ భయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ నమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేదాల మారీకణ బ్రహ్మ రాక్షసగణ సంత్రాసయ సంత్రాసయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాం ఉత్తరోత్తర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక త్రిపురాంతక పరమశివ నమస్తే 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 నమః అని పిలుస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే ఏది కలుగుతుంది ప్రపంచం? అందుకని ఆవిడ అంటోని ఎంత విస్పష్టంగా చెప్తోందో చూడండి రుక్మిణీదేవి. నమ్మికి నామనంబున సనాతనులైన ఉమామహేశుల మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ. ఆ అమ్మ అమ్మలగన్నయ్యమ్మ. పోతనామాచ్యుల వారంతటి వారు భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం ప్రారంభిస్తే అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి గుచ్చినయమ్మ, దుర్గ మాయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంపున గుండిడియమ్మ, కృపాభినిత్యుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అని కోరుకున్నారు. అటువంటి అమ్మ ఆవిడ అమ్మలకి అమ్మ. సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, రుద్రానికి తల్లి అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపం ఆ స్వరూపం. ఆ అమ్మ అనుగ్రహం లేకపోతే ఏది నిలబడుతుంది? ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఐశ్వర్యం నిలబడదు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే పాండిత్యం నిలబడదు. ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం లేనినాడు జ్ఞానము కూడా పూర్ణస్థితిని పొందదు. అందుకని మన అందరికీ జాతికి భిక్ష పెట్టి చెప్తోంది ఆవిడ. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములను ఆశ్రయించడం, ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో. వాళ్ళని పక్కన పెట్టడం గొప్పతనం కాదు, దానివల్ల భ్రష్టుడమయ్యేది నువ్వే అని అమ్మవారు నిస్సందేహంగా ఇవాళ చెప్తోంది. అందుకని నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ నీటి పెద్దమ్మ, దయాంబురాశివి కదమ్మ, హరిం పతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికి అన్నటికీ నాశము లేదు కదమ్మ. ఈశ్వరి అమ్మా, నిన్ను నమ్మిన వాళ్ళకి నాశనమా? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నాశనం లేదమ్మా. పరమశివుడు మూడో కన్ను తెరిస్తే దగ్ధమైపోయినటువంటి మన్మధుడికి మళ్లీ పుట్టకనిచ్చావమ్మా. నువ్వు ఏమి చెయ్యలేవు కనుక. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైకరసికౌ నిశాయాం నిద్రాణాం నిశచలమ భాగే చ విశదౌ అని పరం లక్ష్మీ పాత్రం శ్రీయవతి సృజంతౌ సమగినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమహకి అంటారు. అందులో అమ్మా, నీ పాదములకి తామర పూలతో పోలికి ఏమిటమ్మా? తామర పువ్వుల్ని పట్టుకెళ్లి హిమాలయాల్లో పెడితే వాడిపోతాయి. తెల్లవారి లేస్తే హిమాలయ పర్వతపు సానువుల మీద నడిచేటటువంటి తల్లి గురు. ఆ పద్మములు సూర్యకిరణములు పడితే విచ్చుకుంటాయి, చంద్రకిరణములు పడితే ముడుచుకుపోతాయి. కానీ సూర్యచంద్రులను మీ నేత్రములుగా పెట్టుకున్నటువంటి నువ్వు ఆ రెండు పడుతున్నా కూడా కిరణ దృష్టి నీ పాదములు అలాగే ఉంటున్నాయి. నీ పాదములతో పోల్చబడినటువంటి పద్మములు లక్ష్మీదేవికి నివాస స్థానములై ఉన్నాయి. అటువంటి నీ శ్రీపాదములకు నమస్కారం చేస్తున్నానమ్మా అంటారు శంకర భగవత్పాదులు. అందుకని ఆ తల్లి ఎంత గొప్ప నమస్కారం చేసిందో చూడండి. అని నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ, ముత్తైదువల్ని, వాళ్ళందరినీ పార్వతీ స్వరూపంగా చూసి వాళ్ళందరికీ మంగళసూత్రాలు, చెరుకు కర్రలు, ఉప్పు, వస్త్రములు మొదలైనటువంటివి, పసుపు కుంకుమాదులు, మంగళ ద్రవ్యాలు అన్నిటినీ పంచిపెట్టి ఆ తల్లి ఆ దేవాలయంలోంచి బయటికి వచ్చింది. బయటికి వచ్చి తన బొటన వేలుతో నేలని రాస్తూ క్రీగంట కృష్ణ పరమాత్మని చూస్తూ ఒక్కసారి ముంగురుని ఇలా పైకి తీసుకునేటప్పటికీ ఆ సోయగాన్ని చూశాక చూసి రుక్మిణీదేవి ఇవాళ దేవాలయానికి వస్తుంది చూద్దామని చెప్పి కొన్ని వేల మంది రాజులందరూ అక్కడ చేరారు. అమ్మవారు తన చిటికిన వేలితో ఇలా తీసేసరికి ఆ ముంగురులని, ఆ చిటికిన వేలి అందం, ఆ గోటి అందం, ఆ ముంగురుల అందం, ఆ లలాటపు అందం, ఆ తీసుకున్న సోయగం చూసి ఆనందం తట్టుకోలేక కొన్ని వేల మంది కూర్చోబడిపోయారు రథాల నుంచి. ఈవిడ మాత్రం ఒక్కసారి చూసింది. స్వామి కృష్ణ పరమాత్మ రథంలో నిలబడి ఉన్నారు. చూసి ఆ స్వామి వారి దగ్గరికి గబగబా వెళితే
ఒక్కసారి తన చెయ్యిచ్చి పరమాత్మ తన రథంలో కూర్చోపెట్టుకుని అందరూ చూస్తుండగా సింహం తాను అనుభవించవలసినటువంటి దాన్ని నక్కల మధ్యలోంచి తన్నుకుపోయినట్టుగా రథాన్ని వడివడిగా నడుపుతూ రుక్మిణీదేవిని అపహరించి తీసుకెళ్లిపోతూ ఉంటే వెనక నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ ఉలిక్కి పడ్డారు ఒక్కసారి. అరే పట్టుకుపోతున్నాడు రా కృష్ణ పరమాత్మ, ఆ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలని పాపం శిశుపాలుని పెళ్లి కొడుకును కూడా చేసేసాం, వాడు బుగ్గను చుక్కట్టేసుకుని సిద్ధంగా కూర్చున్నాడని వీళ్ళందరూ రథాలు వేసుకుని కృష్ణ పరమాత్మని వెంబడించి బాణాలు వేస్తున్నారు. వేస్తుంటే రుక్మిణీదేవి కొత్తగా వివాహం చేసుకోవలసినటువంటి నవవధువు, అందుకని అయ్యో ఈ సమయంలో ఇంత యుద్ధం వచ్చిందని బెంగపెట్టుకుని అమ్మవారు ఒక్కసారి కృష్ణ పరమాత్మ వంక చూసిందిట. చూస్తే ఆయన చెప్పారట, బెంగపెట్టుకోకు రుక్మిణి, వచ్చెదరదే ఎదు సైన్యము చొచ్చెదరది సైన్యమెల్ల వైరుల పలచని నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాపాక్షి అన్నట్ట. బెంగపెట్టుకోకు రుక్మిణి, అదిగో మా అన్నగారు బలరాముడు ఆ యాదవ సైన్యాన్ని తీసుకుని వచ్చేశారు. నా అప్రతిహతమైనటువంటి బాణ పరంపర చేత చీకాకు కల్పించి శత్రు సైన్యాన్ని చెండాడత, అందరినీ సంహరిస్తాను, నిన్ను నాదానిగా స్వీకరిస్తాను, నువ్వు బెంగపెట్టుకోకన్నారు అని ఆ రథంలో వెళ్ళిపోతూ వచ్చినటువంటి శత్రువులందరినీ ఓడించారు. శిశుపాలుడు జరాసంధుడు అందరూ ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పాపం ఆ శిశుపాలుడు ఏడుస్తున్నాడు, అయ్యో నన్ను పెళ్లి కొడుకును కూడా చేసేశారు నిష్కారణంగా, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి, మళ్ళీ నా ఊరెడితే నన్ను ఏమంటారు, ఏమిటి అలరని అంటుంటే వాడికి జరాసంధుడు వచ్చి ఓదార్పు వహించాడు. స్నేహితుడిని ఎంచుకోవడంలో కూడా సరైన వాడిని ఎంచుకోవాలి. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. వాడు వచ్చి అన్నాడు, ఏమిటో ఒక్కసారి ఓడిపోయావు కృష్ణుడి చేతిలో, దానికి ఇంత పెద్ద బాధపడిపోతున్నావు నువ్వు, 23 అక్షౌహిణీల సైన్యంతో 15 మార్లు ఓడిపోయాడు, ఇప్పటికి ఆడలేదు, ఒక్కసారి ఓడిపోతే ఏడిచేస్తున్నావు. కలిసి వాడన్నాడు, నేను కృష్ణుడి చేతిలో ఓడిపోయానని ఏడవట్లేదు, రుక్మిణి దక్కలేదని ఏడుస్తున్నాను. అంటే జరాసంధుడు అన్నాడు, బ్రతకవచ్చు నోడల ప్రాణం పోలుండి బ్రతుకు కలిగేని భార్య కల, బ్రతికి తీవు భార్య పట్టు దైవం మెరుగు వగచవలదు చేయించవలదు వలదు. అసలు నువ్వు బతికేవు కాబట్టి ఇంకో పెళ్ళైనా చేసుకోవచ్చు, చచ్చుడవలసింది కృష్ణుడి చేతిలో. పెళ్ళమని ఏడుస్తాయి రా, ఇంకో పెళ్ళం దొరుకుతుంది. ఆ రుక్మిణి కోసం వెళితే కృష్ణుడు కుట్టుకు పోసేస్తాడు. బతికానని సంతోషించరా, నువ్వు ఎంత అదృష్టవంతుడిరా, కృష్ణుడి చేతిలో వెళ్ళి కూడా బతికావు అని చెప్పాడు వీడు. అలాంటి వాళ్ళను నమ్ముకుంటే అలాగే ఉంటుంది. అందుకని స్నేహం కూడా చెయ్యవలసినటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యాలి. అందుకని ఈ మాటలన్నీ చెప్పారు. పాపం అందులో పెద్దవాడు రుక్మి మాత్రం, నేను విడిచిపెట్టను, ఎలాగైనా సరే కృష్ణ పరమాత్మని నిగ్రహించి వస్తాను, ఒకవేళ నేను కృష్ణుణ్ణి ఓడించలేకపోతే నేను వెనక్కి తిరిగి రానేరానని ప్రతిజ్ఞ చేశాను అని పెద్ద రథం ఒకటి పట్టుకుని బయలుదేరి మాసాటి వాడవా మా పాప కొనిపోవ ఏపాటి కలవాడ వీధి వంశం ఎంది జన్మించి ఎక్కడ పెరిగితి ఎయ్యది నడువడి ఎవరెరువు మానహీనుడ వీవు మర్యాదలెరుగవు మాయ చేయకుని కాని మరలిరావు వసుధేశుడవు కావు వావిలేవు కొమ్మ నిమ్ము నీవు గుణరహిత ఉండవు విడువవేని విలయకాల శిఖి శిఖ సమాన శిత శిలీముఖంబుల గర్వమెల్ల కొందు కలహమందు. వాడు కృష్ణ పరమాత్మని అధిక్షేపించి మాట్లాడాడు. మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏపాటి కలవాడ విధి వంశం ఎందు జన్మించింది ఎక్కడ పెరిగిదివి ఎయ్యది నడుబడి ఎవ్వరు మా పొలం వాడివా, మా అమ్మాయి కావలసి వచ్చిందా, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు నీ కులమే, నీ వంశమే, నీ తల్లిదండ్రులు ఎవరు, ఏమీ తెలియదా, నువ్వేమో అరణ్యాల్లో ఆవుల్ని దూడల్ని కాసుకునేటటువంటి గొల్ల పిల్లాడివే, నీకేమో రాసకాంత రుక్మిణీదేవి కావలసి వచ్చిందా, ఆగాదు, ఆగకపోతే నా బాడీ అయినటువంటి బాణాలతో ఇప్పుడే నిన్ను సంహరిస్తాను. వాడికి తెలియక అంటున్నాడు, కానీ అందులో స్తోత్రం జరిగిపోయింది. మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశం. నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చి రుక్మిణీదేవిని ఆయన తీసుకెడుతున్నారు, కానీ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి కృష్ణ పరమాత్మ కేవలం ఒక స్త్రీని వివాహం చేసుకోవలసినటువంటి పురుషుడా, ఆయన జగత్తుకంతటికి భర్త మహానుభావుడు. అందుకని మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశము. భగవంతుడికి వంశం ఏమిటండి, ఎందు జన్మించింది, భగవంతుడికి పుట్టుకుంటుందా, అజాయమానో బహుధా విజాయితే, ఆయనంతా ఆయనగా పుట్టినట్టు నటించాడంతే. అందుకని ఏది వంశం, ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడుబడి ఎవరెరు మనహీనుడవీవు మర్యాదలెరుగవు మాయ చేరుకుని కాని మరలిరావు నిజ రూపమున శత్రు నివహంపు పైపోవు వసుధేశుడవు కావు కాని వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, నీకు గుణాలు లేవు, నువ్వు రుక్మిణీదేవిని విడిచిపెడతావా విడిచిపెట్టవా.
ఇది భగవంతుణ్ణి అందులో కృష్ణావతారంలో ఆయనతో కావలసినటువంటి అవసరాలన్నీ చేయించేసుకుని ఆయనకి ఎదురు తిరిగినప్పుడల్లా ప్రతి వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. భాగవతంలో అదొక గొప్ప గమ్మత్తు. బ్రహ్మగారు కృష్ణుడిని అధిక్షేపించి ప్రవర్తించిన వాడే భాగవతంలో, ఇంద్రుడు ఆయన్ని అధిక్షేపించి ప్రవర్తించిన వాడే. అంతవరకు ఎందుకు అర్జునుడు ఇన్ని సేవలు చేయించుకుని కృష్ణ పరమాత్మతోటి చిట్ట చివర గయోపాఖ్యానం దగ్గరికి వెళ్ళేటప్పటికీ చాలేవయా గొప్పవాడివే, నిన్నే నమ్ముకోవాలి, అల్లుడారమ్మని ఆరగింపక పిల్వ పంపుమామని పట్టి చంపగలమి, జలకేళి సవరించు జవరాండ్ర కోకల నెత్తుకొని పోయి చెట్లెక్కగలమి, ఇల్లు తిరిగి రేపల్లెలో మిసిరి ముద్దలు తెచ్చి మింగగలమి, గానగదుపుల నేర్పుతో పశువుల టుర్రన కాయగలమి, తల్లిదండ్రులు పరుల ఈదల్చు కన్యను భార్యయై బలిమిగా తెచ్చి పడయగలమి, దుష్టులను ఒక వంక వీరులను దులమగలమే, అనపరాధులను దండింప నలుగగలమే అని దిప్పి పొడిచాడు. అల్లుడారమ్మని అరగింపక పిల్వ పంపు మామని పట్టి చంపగలమే. కంసుడు పాపం నిన్ను అల్లుడా రావయ్యా మా ఇంటికి పండక్కి అని ధనుర్యాగానికి పిలిస్తే వెళ్ళా మామని చంపేశాడు. అల్లుడారమ్మని ప్రేమతో పిల్వంక పంపు మామని పట్టి చంపగలమి, జలకేళి సవరించు జవరాండ్ర కోకల నెత్తుకుని పోయి చెట్లెక్కగలమే. ఆడవాళ్ళు నీళ్ళలో స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుని చెట్లెక్కేశాడు. పాపం తల్లిదండ్రులు పరలకీదల్చు కన్యను భార్యయ్యి బలిమిగా తెచ్చి పడయగలమే. తల్లిదండ్రులు ఆ పిల్లని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే రథం వేసుకెళ్ళి ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుందాం. పైగా ఊళ్ళోకి ఆవుల్ని దూడల్ని పట్టుకుని గొడ్డులో ఏంటి వేణువులో దాన్ని దోపుకుని ఆవుల్ని దూడల్ని కాసుకుంటూ ఉంటాం. నీ గొప్పతనం ఎవరికి తెలియదులే, చాలా గొప్పవాడివి, నీతో యుద్ధానికి నేను ఎందుకని. అందుకని ఆయనతో ఉపకారాలన్నీ పొంది ఆయన్ని దిప్పి పుడిచేవాళ్ళే ఎక్కువ కృష్ణావతారంలో. నిజంగా కృష్ణ భగవాను అర్థం చేసుకున్నట్టుగా పూర్తిగా కనపడిన వాళ్ళు బహు తక్కువ మంది. అక్రూరుడంతటి వాడు కూడా గతి తప్పెడమన్నాడు. గోపికలంతటి వాళ్ళు కూడా ఆఖరికి ఆయన రాయవారం పంపిస్తే కృష్ణుడు ధూర్త చేస్తున్నాం అని పాపం ఆయన మీదే నింద పెట్టారు. అందరూ ఆయన మీదే నింద పెట్టిన వాడు. వాళ్ళనే అనక్కర్లేదు. మనం ఒక్కనాడు ఆయనకి నమస్కారం చేశామా, లేకపోతే కష్టం వస్తే ఆయన తప్పు, సుఖం వస్తే మన ప్రజ్ఞ అంటల్లా. అందుకని ఈయన కూడా అదే మొదలెట్టాడు. మా సాటి వాడవా మా పాప కొనిపోవ ఏ పాటి కలవాడ విధి వంశం అని. ఇన్ని తిప్పి పొడిస్తే పరమాత్మకి మహాగ్రహం వచ్చింది. కాబట్టి వచ్చి ఒక్కసారి తన రథంలోంచి దిగి ఆ రుక్మి యొక్క జుట్టు పట్టుకుని ఆ కరవాలాన్ని తీసి పడిపోయేసరికి రథంలోంచి గభాల దూకింది రుక్మిణీది. దూకి ఏ జన్మలోనైనా సరే మనుష్య శరీరాన్ని పొందినంత మాత్రం చేత ఆ అమ్మవారికి ఉన్నటువంటి వాత్సల్యం అటువంటిది అని దగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శుద్ధలత్వేణి కలాపంబుతో కనుతో ఇంజడి ఉన్న భాష్పములతో కాంతాలలామంబు మ్రొక్కిన రుక్మిణి తెగవేయబోకబడిసని కృష్ణుడు ఓచిష్ణుడై రామావిడ అని డబ్బుత్తికతో ఆయాస పడిపోతూ మహాభయముతో భయంతో ఉనికిపోతూ అని డబ్బుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో ఉనికిపోతూ ఒక పక్క నుంచి శృతి జలద్వేణీ కలాపంబుతో అందుటి మీద పడిపోయిన వెంట్రుకలతో కళ్ళ వెంట నీళ్లు కారిపోతుండగా లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగభామేశ్వరీం అని ఉండవలసినటువంటి తల్లి దౌర్భాగ్యుడు అన్నగారిగా పుట్టినా వారిని రక్షించడానికి ఆవిడ కన్నుల నీరు పెట్టుకుంది. ఇది అమ్మవారి యొక్క లక్షణం, ఇది అమ్మవారి వాత్సల్యం. అంటే అడ్డుపడి ఇలాంటి సమయంలో మహాప్రభో మీరు కాని మా అన్నగారిని తెగటారిస్తే తాను కోరుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వివాహం చేసుకుందని మా తండ్రి అయినటువంటి భీష్మకుడు సంతోషించాలా? అదే సమయంలో తనకి పురిమి పెట్టవలసినటువంటి పెద్ద కొడుకు మరణించాడని ఏడవాలా? తెలియక బాధపడతాడు. అందుకని నా ముఖం చూసి మా అన్నయ్యని విడిచిపెట్టేయమంటే అప్పుడు తన పై మీద ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తీసి ఆ రుక్మిని బండి చక్రానికి వేసి కట్టేశాడు. కట్టేసి కరవాలాన్ని తీసి రేవుల వారం గురిగి అన్నారు. అంటే సగం జుట్టు సగం మీసం సగం గడ్డం తరిగేశారు. అలా తరగబడితే శత్రువు చేతిలో అలా చేయబడితే అంతకన్నా 10,000 సార్లు చచ్చిపోవడం వచ్చింది. అంత భయంకరమైనటువంటి చేతి. అలా తరిగేసి వాడిని విడిచిపెట్టి రథం ఎక్కి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతే ఆ వెనకాతల బలరాముడు వచ్చాడు. వచ్చి రుక్మిణీదేవి పాపం ఏడుస్తోంది. రుక్మిణి జరిగినటువంటి పరాభవాన్ని ఆయన పెద్ద ఆత్మవిద్యంతా చెప్పారు.
అమ్మా ఊరడిల్లు బెంగ పెట్టుకోకు, ఏదో విడిచిపెట్టేశాడు కదా మీ అన్నయ్యని అని. ఆఖరికి వాడు తిరిగి ముఖం చూపించలేక రాజధానికి వెళ్ళలేక ప్రతిజ్ఞోడు చేశాడు కదా, కృష్ణుడిని ఓడించకపోతే నేను వెనక్కి రానన్నాడు. జీవితంలో ఎప్పుడైనా కృష్ణుడిని ఓడిస్తానని భోజకటకం అనేటటువంటి ఊరోటి నిర్మించుకుని అక్కడ కూర్చున్నట్ట. వాడి జీవితంలో గెలిచింది లేదు, వాడు వెనక్కి వెళ్ళింది లేదు. భగవంతుడు లేడు, భగవంతుడు ఉన్నారన్న వాళ్ళని ఓడిస్తానని చెప్పి తిరిగితే చిట్ట చివరికి భోజకటకంలో ఉన్నట్టు ఉండిపోతాడు. వాడికి వెళ్ళగలిగింది లేదు, వాడు ఇంకా సాధించగలిగింది లేదు. అందులో అసలు భగవంతుడు లేడు అని చెప్పాలంటే అసలు ఊపిరి వాక్కుగా మారాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి, లేకపోతే అది ఎందుకు మారుతుంది వాక్కుగా? అసలు అలా అన్నాడు అంటే భగవంతుడు ఉన్నాడు లోపల ఉంటే కదా వాడి నోటంటే ఆ మాట రావడం, తర్వాత మాట ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని అలా భోజకటకంలో ఉండిపోయాడు. సరే, అమ్మవారిని తీసుకుని కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ తల్లి పరమ పవిత్ర అయినటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశ కనుక, ఆ తల్లి నిత్యానపాయిని కనుక, ఒకనాడు పరమేశ్వరుడితో ఉండి ఒకనాడు పరమేశ్వరుడితో లేనటువంటి స్థితి కాదు కనుక ఆ తల్లిని తిరిగి వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. అది ఎప్పుడు రుక్మిణీకృష్ణులు ఇవ్వాల వివాహం అవుతోంది కాబట్టి రుక్మిణీకృష్ణులు కలిసి ఉండడం కాదు, ఎప్పుడు స్త్రీ ఆయన్ని అనుసరించే ఉంటుంది. ఆయన పేరే శ్రీకృష్ణుడు. ఎప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ అసలు విడివనడం అన్నదే జరగదు. కానీ ఆ రోజున ధ్రువ కీర్తిన్ హరి పెండియాని నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి సకల సంపత్కారిణి పుణ్యచారిణి సాధుబాంధవ సత్కారిణి మహాదారిద్ర్య సంహారిణి ఘనభూషాన్వితు అని ఆ అమ్మవారిని ఆ సువిభూషాంబర ధారిణి గుణవతి చూడామణి రుక్మిణి, ఆ తల్లి సకల సంపత్తిని, తనని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని, తన పాదములు పట్టుకున్న వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది, బంధువులందరినీ ఆదరించేటటువంటిది, సకల సంపత్తికి ఆధారభూతమైనది, పరమేశ్వరుడి నుంచి విడివడి ఉండనిది, మహాపతివ్రత అయినటువంటిది. అటువంటి రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నారట. ద్వారకా నగరంలో రుక్మిణీకృష్ణుల యొక్క వివాహాన్ని దర్శనం చేశారు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు. వివాహం చేస్తే చిట్ట చివర పోతన గారు అన్నారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ చిట్ట చివర చెప్పేశారు రహస్యాన్ని పోతన గారు. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిందిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అన్నారు. ఆ కృష్ణ పరమాత్మతో కలిసి సంతోషంగా ఉన్నటువంటి రుక్మిణీదేవిని, ఆ రుక్మిణీ కృష్ణుల్ని ఇద్దరిని దర్శనం చేసినటువంటి ఆ ఊరిలోని ప్రజలు పరమ ఆనందంగా ఆ రోజు నుంచి భీతులగుచు ముక్త భీతులగుచు, వాళ్ళకి భయం పోయింది. భయం ఎప్పుడు ఉంటుంది? అయ్యో ఇది జరుగుతుందో జరగదో, జరుగుతుందో జరగదో అంటే భయం. సాక్షాత్తుగా లక్ష్మీనారాయణులు ఇద్దరు రాజు రాణి అయి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి లోట. నీలమేఘశ్యామ నీవి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు నీ కటాక్షమే మాకు అనేక ధనము, నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచము నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కళంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగముల ఔషధము, బ్రహ్మరుద్ర విదుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు నరసింహ శతకంలో. అలా ఆ స్వామి లక్ష్మీదేవితో కలిసి ఆ రాజ్యమునకు అధినేత అయి కూర్చుని ఉండగా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఇంకా భయం ఎందుకు ఉంటుంది? అందుకని వాళ్ళందరూ అపారమైన ప్రీతి కలిగిన వాళ్ళై ఏ విధమైన భయం లేకుండా హాయిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఊళ్ళో వాళ్ళందరూ సుఖ సంపత్తులతో ఉన్నారట. ఎవరెవరు తమ యొక్క హృదయములలో ఆ రుక్మిణీ కృష్ణుల్ని ఇద్దరిని ప్రతిష్ఠించుకుంటున్నారో, ఎవరు ప్రతిరోజు ఒక్కసారి నిన్ననే రుక్మిణీ కళ్యాణం జరిగింది, ఇదిగో ఇక్కడే ఉన్నారు మా స్వామి మా అమ్మ, ఇక్కడే కదా చింతామణి, ఈ చింతామణి గృహమే మనస్సు, అదే కదా సంకల్ప వికల్ప సంఘాతం, ఇందులో రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూర్చునున్నారనుకుని దర్శనం చేసి నమస్కరించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వారికి భీతి అన్నది లేదు. వాళ్లే ఉండి సమస్తాన్ని వాళ్లే చూసుకుంటారు. చూడవా మహానుభావుడు భాగవతంలో ఎంతమందికో ఎన్నింటినో ఆయనే చేసి
ఆయనే దక్కించుకుని ఎంతమంది రాక్షసుల్లో దునుమాడి ఆఖరికి కాళీయమర్దన సమయంలో మరణించినటువంటి గోపాల బాలుని బ్రతికించి కొండ చిలవ నోట్లో వెళ్ళిపోయిన వాళ్ళకి జీవం పోసి ఎంతమందిని రక్షించాడు మహానుభావుడు. అటువంటి రుక్మిణీకృష్ణులు మన హృదయ క్షేత్రంలో సింహాసనం మీద కూర్చుని ఉండగా మనకేమి లోటు, అందుకని మనకి ఏ బెంగా ఉండదు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున, అందున మకర సంక్రమణం జరిగి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి మొట్టమొదటి రోజుని, ఇటువంటి శుభతరుణంలో అసుర సంధ్య వేళలో నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరులన్న పార్వతీ పరమేశ్వర స్థవాన్ని కూడుకుని ఉన్నటువంటి రుక్మిణీ కళ్యాణ పరమ పవిత్ర ఘట్టాన్ని ఇందుకు భగవంతుడు ఆయనలో ప్రవేశించి ఆ మాట అనిపించాడు నరసింహమూర్తి గారిలో. ఒక్కసారి రుక్మిణీ కళ్యాణం చెప్పవయా కోటేశ్వరరావు నా ఇంటి దగ్గర అన్నారు. అలా అని నన్ను ధన్యుణ్ణి చేశాడు. ఒక్కసారి ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించారు. ఇటువంటి అందులో కాలము, సమయము, కాలము, యోగ్యత, దేశము అని మూడు ఉంటాయి. ఇవి అన్ని వేళలా సమకూడదు. ఒక్కొక్కసప్పుడు మంత్రాన్ని మీరు ఇంట్లో కూర్చుని అనుష్ఠానం చేశారనుకోండి, దాని ఫలితం మీరు ఎంత చేస్తే అంత. అదే ప్రతిష్ఠ జరిగినటువంటి ఆలయంలోకి వెళ్ళి కూర్చుని మంత్రం ఉపాసన చేశారనుకోండి, కొన్ని రెట్లు పడిపోతుంది. అంటే ఒక మాట చేస్తే ఏదో 100 మాటల కింద ఏదో లెక్కకెత్తి వేస్తారు లోపల పరమాత్మ లెక్కలోకి. అది స్వయంభూవులు ఉంటాయి. అంటే ఒకళ్ళు ప్రతిష్ఠ చేసినవి కావు. శ్రీశైలం, తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాలలో కూర్చుని మంత్రాన్ని ఉపాసన చేశారనుకోండి, ఒక మాట మంత్రం చేస్తే 1,000,000 రెట్లు పడిపోతుంది. అది సమయాన్ని బట్టి, యోగ్యతని బట్టి, పాత్రతని బట్టి మారిపోతుంది. చేత్తో పుచ్చుకునేటటువంటి వాళ్ళు ఎందరో దొరుకుతారు, కానీ అందరి చేతులలో పడినటువంటివి అపార ఫలితాన్ని ఇవ్వవు. ఆ యోగ్యతను అనుసరించి మారిపోతుంది. శంకరాచార్యుల వారి చేతిలో వేసింది ఎండు విసిరిక ఒక ఆవిడ, ఆయన చేతిలో పడగానే అపారమైన పుణ్యం పడిపోయింది. కనకధారాస్తవం చేస్తే ఈ బంగారు విసిరికలు కురిసేశారు. అందుకని ఆ పాత్రత దొరకాలి. పుచ్చుకునేటటువంటి వాడు కూడా పరమ భాగవతోత్తముడు దొరకాలి, సమయం దొరకాలి. అది అన్ని వేళలా మన దగ్గర ద్రవ్యం ఉంటుంది, దానం చేద్దామనిపిస్తుంది. ఒకనాడు భగవత్ కథ వినబడుతుంటుంది, విందామనిపించి వెళ్ళి వింటాడు, మంచిదే. కానీ ఒక్కొక్కసారి సమయం ఉత్కృష్టంగా ఉంటుంది. అది పరమ పవిత్రమైనటువంటి సమయం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అంటే సామాన్యమైనటువంటి సమయం కాదు. దక్షిణాయనం అంతా అనుష్ఠానం. అందుకే దక్షిణాయనంలో చచ్చిపోయాడు పాపం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞాని ఎప్పుడు చచ్చిపోయినా ఒకటి వాడికి ఏం బాధ ఏం లేదు. కానీ దక్షిణాయనంలో చచ్చిపోతే అయ్యో పాపం దక్షిణాయనంలో పోయాడండి అంటారు. దక్షిణాయనం అంతా అనుష్ఠానం చెయ్యాలి. ఉత్తరాయణంలో భగవంతుడి యొక్క దర్శనం. ఇంకా ఆ సమయం అంతా పుణ్యప్రదం. అటువంటి ఉత్తరాయణం ప్రవేశించడమే చాలా గొప్ప విశేషం. అలాంటి సమయం ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి జరుగుతుంటే ఆ తాళి కట్టిన తర్వాత చదివింపుల టైంలో పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి అందం వేరు. వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మీ పెళ్లికి వచ్చి నేనేమి ఇవ్వలేకపోయాని అని అప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చిన దానికి తేడా లేదండి. పెళ్లికి వెళ్ళి ఇవ్వవలసిన దాన్ని వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చాక పట్టుకెళ్ళి ఇస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. మనవలు కూడా పుట్టేశాక మీ పెళ్లికి నేను అప్పుడు రాలేకపోయాను, చేతిలో కానీ లేదు, ఇప్పుడు తెచ్చాను ఇత్తడి మీద ఉంచుకొని ఇస్తే అది ఏం చేస్తుంది, అన్ని పిలవలాలు కావాలి. అందుకని ఆ సమయం కూడా కలిసి రావాలి. అందుకని ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించడం, ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ద్వాదశి నాడు విరమణ చేస్తారు. అందులో పతాక స్థాయి దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణం పతాక స్థాయి ఘట్టం. అది కేవలం విన్నంత మాత్రం చేత, చదివినంత మాత్రం చేత యోగ్యుడైన వరుణ్ణి ఇచ్చేస్తుంది కన్యపిల్లలకి. అన్నిటినీ మించి ఒక్క కన్యపిల్లలే కాదు, కన్యపిల్లలంటే పతిని పొందవలసిన వాడు. ఆధ్యాత్మిక జీవితంలో అందరూ భగవంతుణ్ణి చేరవలసిన వాళ్లే. పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం కనుక. అందుకని ఇటువంటి పరమ పవిత్రమైన సమయంలో ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కథాగానాన్ని చెయ్యడానికి నాకు ఇటువంటి మహత్తరమైన అవకాశాన్ని కటాక్షించినటువంటి నరసింహమూర్తి గారి పాదములు పట్టి నమస్కరిస్తూ, మరి అన్ని విధాలుగా కూడా వారికి నేను నమస్కరిస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోపరై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మననీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. హరచరణకృతం వా కర్మ వాక్కాయం వా శ్రవణమేనయం వా మామ సంవాపరాధం గీతం వా సర్వమే తక్షమస్వ శివశివ కరుణాఖ్యే శ్రీ మహాదేవి కుంభో సర్వం శ్రీ మహాభీశ్వరం బ్రహ్మాండమస్తు.